కావాలంటే మీలాంటి వాడికి 100 మందికి ఆయన సెలవు సేవ చేయాలి. మంచివాడు చంద్రబాబు నాయుడు అన్నకి వ్యక్తి రామకృష్ణ చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే అబ్బు భాయ్, హ్యాపీ బర్త్డే అబ్బు భాయ్. అదే వచ్చింది నోట్లో పెట్టించుకోండి. అంత చొప్పుది ఆశీర్వదించండి అందరూ. సాయి గారు ఆరోగ్య శుద్ధి రస్తు. అదే శభాష్, మంచి జీవనం ఇచ్చావు. అన్నిటికల్లా ఆరోగ్యం ముఖ్యం. అది ఉంటే ఏదైనా సరే సాధించగలం. సాయంత్రం 2 మాటలు మాట్లాడుతున్నాం. చూపిస్తుంది అదేనా తెలంగాణ ఒకటి ఇలా తిప్పెట్టండి. అన్నాలు పెడతా వేసి దగ్గర పెట్టండి. దగ్గర పెడితే ఆయన అన్నం పడకుండా పెడతారు. తీసుకొని ఆ పెద్ద ఆయన తీసుకొని ఏమవుద్ది ఇంకోటి ఇద్దాం. ప్లేట్ ఇటు చెప్పండి. తిప్పితే వడ్డిస్తాను. ఆయనకి అన్నం పడకుండా వడ్డిస్తారు ఆయన. మళ్ళీ పెడదాం. తిన్నాక రండి. ఎంతగానో వేస్ట్ చెప్తాం. తగ్గ తగ్గించాం. ఎందుకంటే వేస్ట్ పడేస్తారు. కూడా తీయాల. కావండి రాండి అమ్మ. తిన్నాక రండి. ఎంతగానో దొడ్డిస్తారు. పడేస్తారు తీసుకెళ్ళి. మనం లేకపోతే మనం తీసుకెళ్ళి వేరే వాళ్ళు వడ్డించుకోవచ్చు. అన్న రాని దగ్గర రాని అన్న పడిపోతుంది. ప్లేట్ దగ్గర పెట్ట. ఇక్కడే రండి. కొంచెం వడ్డించండి. రండి వడ్డించండి. నమస్కారం అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక వరం లాంటిది ఇది నిరుపేదలకు. మన మంచి విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్లు నడుస్తున్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా ముందు ముందు కూడా ఇలాగే సాగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మన మచిలీపట్నం అన్నా క్యాంటీన్ చైర్పర్సన్ రాము గారికి మరియు మైనార్టీ నాయకులు అజీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్నా క్యాంటీన్ డైరెక్టర్ సజితాదేవి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. నమస్కారం. మన మచిలీపట్నం అన్నా క్యాంటీన్లో ఒక దాత అండి, బంగారు షాపు. ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. ఆయన హుస్సేని స్కూల్ అని చెప్పి నడుపుతారు మా పేటలో 27 డివిజన్లో.
అలాగే అనేక మెడికల్ క్యాంపులని అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తారు అబ్బు గారని చెప్పి. ఈరోజు ఆయన పుట్టినరోజు అండి. ఆ సందర్భంగా మచిలీపట్నం అన్నా క్యాంటీన్లో ఈరోజు డొనేషన్ కూడా చేశారు. 5,000 రూపీస్ డొనేట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ కూడా వడ్డించి సర్వీస్ చేసుకున్నారండి. అలాగే ఎవరైనా సరే మచిలీపట్నంలో ఫస్ట్ గుర్తు బర్త్డేలు కానీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంట్లో ఏదైనా అనేక కార్యక్రమాలు ఏమున్నా సరే ఫస్ట్ గుర్తు రావాల్సింది అన్నా క్యాంటీన్ అండి. కారణం ఏంటంటారా, ఇక్కడ తినేవాళ్ళు చూడండి, ఒక్కసారి ఇక్కడ భోజనం చేసే ప్రతి ఒక్కళ్ళు మొహాల్లో వాళ్ళ చిరునవ్వు చూడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పేదోడు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ 5 రూపాయలు పోయిన ఏ రోజైతే అక్షయ పాత్ర ద్వారా అన్నా క్యాంటీన్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడైతే ప్రారంభించారో 2 సంవత్సరాల నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుందండి. ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఇలాంటి అన్నా క్యాంటీన్లో వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటాం ముందు మచిలీపట్నం చైర్మన్ గారిని చాలా సంతోషపడుతున్నాను. ఇలాగే మచిలీపట్నంలో ఎవరైనా సరే వాళ్ళలో పుట్టినరోజు అయినా మీ చిన్న పిల్లలు ఫస్ట్ మనం ఇంట్లో నేర్పించాల్సింది పిల్లలకి ఇలాంటి సేవా కార్యక్రమం అండి. ఇళ్లలో పుట్టినరోజు జరిగినప్పుడు మనం ఒక 100 మందిని పిలిచి ఏదో చేస్తాం, అది కూడా ఓకే. అలాంటి దాంట్లో ఇది ఒక చిన్న కార్యక్రమం, అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే స్కాన్ చేశారంటే 5,000 రూపీస్ స్కాన్ చేశారు. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వీట్తో సహా సర్వీస్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఉచితంగా ఆయన అందించారండి. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మచిలీపట్నంలో అందరూ చేసుకోవాలని కోరుకుంటూ అన్నా క్యాంటీన్ని మన చంద్రబాబు నాయుడు గారు మన మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర గారు ఏ ఆశయాలతో మచిలీపట్నంలో ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించారో దీన్ని దినాభివృద్ధి చెందుతూ ఇంకా ముందు మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒకటిను మన బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకటి కొత్తది పెట్టాలనుకుంటున్నామండి. మంత్రి గారికి చెప్పడం జరిగింది, ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. మేము పైకి కూడా పేపర్లు పెట్టడం కూడా జరిగింది. ముందు మచిలీపట్నం ఇంకా 2 అన్నా క్యాంటీన్లు కూడా వస్తాయండి. ఇలాంటి దాతలు మచిలీపట్నంలో ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. నా మిత్రుడు, నా సహోదరుడు అబ్బు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు బాటలో నడిచేటువంటి వ్యక్తి. ఆయన ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమందికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి కార్యక్రమాలు కూడా ఆయన ఆకర్షితులై అన్నా క్యాంటీన్లో ఈరోజు ఈ భోజనం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన ఒక ట్రస్ట్ హుసేని ట్రస్ట్ చైర్మన్ ఆయన. అలాగే తెలుగుదేశం పార్టీకి మేనాటి నాయకుడు, కొల్లూరు రవీంద్ర గారికి తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నెముక్క లాంటి వాడు, కొల్లూరు రవీంద్ర గారి అనుచరుడు. మాకందరికి కూడా మన గెలిచినటువంటి ఎలక్షన్లో మాకు తోడుగు నీడగా ఉండి మాకు సహకరించిన బట్టి ఇలాంటి వ్యక్తి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని, ఆయన మంచి పదవులు కూడా తీసుకోవాలని, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనసారా కోరుకున్నాను. అస్సలాము అలైకుం.